కంటోన్మెంట్ను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీలో విలీనం చేయాలన్న డిమాండ్తో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేపట్టిన దీక్షకు రాష్ట్ర మంత్రి పొన్నాం ప్రభాకర్ మద్దతు ప్రకటించారు. కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయాల్సిన అవసరం ఉందని మంత్రి స్పష్టం చేశారు. కంటోన్మెంట్ పేరుతో జరుగుతున్న వివక్షను తొలగించి అన్ని ప్రాంతాల్లో సమాన అభివృద్ధి జరగాలన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే గణేష్ చేపట్టిన దీక్షకు తాము పూర్తిగా మద్దతు తెలుపుతున్నామని తెలిపారు. విలీనానికి సంబంధించి కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు అలాగే రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు లేఖ రాసి వెంటనే విలీన ప్రక్రియకు సంబంధించిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. కంటోన్మెంట్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరకాలంటే కేంద్ర ప్రభుత్వం త్వరితగతిగా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. సోదరుడు కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ గారు కంటోన్మెంట్ను మరి విలీనం చేయాలి మున్సిపల్లో అని చెప్పి చేస్తున్న దీక్షకు పూర్తిగా మద్దతు ప్రకటిస్తాను. ఇందుకు సంబంధించి గౌరవ కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు, రాష్ట్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ గారు కూడా లేఖలు రాస్తూ వెంటనే దీనికి సంబంధించిన చర్యలు చేపట్టాలని, అక్కడ ప్రాంత ప్రజల అభివృద్ధి అందరితో సమానంగా జరగాలని, ఆ ప్రాంత ప్రజలు కంటోన్మెంట్ పేరు మీద వివక్షకు గురి కావద్దని చేస్తున్న దీక్షకు పూర్తిగా మద్దతు ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం వెంటనే తీసుకుంటూ ఆ ప్రాంత ప్రజలకు అన్ని సౌకర్యాలు కలిగే విధంగా మరి ఈ యొక్క కంటోన్మెంట్ విలీనాన్ని తొందరగా చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని కోరుతాం. అవినీతికి ఫైరవీలకు ఆస్కారం లేకుండా నేరుగా ఉత్తీర్ణతను బట్టి కేంద్రం ఉద్యోగాలను ఇస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ అన్నారు. రోజ్గార్ మేళా కార్యక్రమంలో భాగంగా హకీంపేట్ నిజా కేంద్రంలో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పన జరుగుతుందని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు 2047 వికసిత్ భారత్ లక్ష్యంతో మోడీ ప్రణాళికలు రూపొందించారని తెలిపారు. భారతదేశాన్ని గొప్ప శక్తిగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్క పౌరుడు కృషి చేయాలని, ఉద్యోగాలు సాధించిన వారు ఉద్యోగంతో పాటు దేశం కోసం, ప్రజా సేవ కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. అత్యంత పారదర్శకతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను అందిస్తూ సుపరిపాలన దిశగా అడుగులు వేస్తున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా రాబోయే రోజుల్లో యువతకు అనేక అవకాశాలు రానున్నాయని, అందరూ చదువుకొని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. నిరుద్యోగం అంటే ఇంత దుర్భరమైన జీవితం, నిరుద్యోగుల పరిస్థితి ఏ విధంగా పరిస్థితి ఉంటుందో తెలుసు. ఎందుకంటే నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆ దోమలగూడలో ఉన్నటువంటి సెంట్రల్ లైబ్రరీకి పోయేవాడిని. నేను ఒకసారి వేరే నేను అక్కడ నిరుద్యోగుల పరిస్థితి చూస్తే చాలా బాధ అనిపించినా కూడా ఆడ వాళ్ళతో చిట్చాట్ చేసిన పోయి మాట్లాడినా. అందరూ చైర్లో కూర్చున్నారు, చదువుతూ ఉన్నారు. గడ్డలు పెరిగినాయి, మీసాలు పెరిగినాయి. వాళ్ళందరూ వాళ్ళని అడిగితే పక్కన 2 అరటి పనులు ఉండే వాళ్ళ దగ్గర పోషించుకోవడం, మీ తల్లిదండ్రుల యొక్క ఆశ నెరవేర్చడం, దాంతోపాటు మీరు చేస్తున్న ఉద్యోగం ఈ దేశం కోసం, ఈ సమాజం కోసం ఉపయోగపడాలని చెప్పి ఒక లక్ష్యంతో, దాంతోపాటు మీకు ఇచ్చినటువంటి బాధ్యతలను మంచి ఆలోచనతో దాన్ని నెరవేర్చే ప్రయత్నం చేయడం. రాష్ట్రంలో యువత మత్తు పదార్థాల బారిన పడకుండా ఉండాలని పలువురు వక్తలు, అధికారులు పిలుపునిచ్చారు. విద్యార్థులు పెడదారులు తొక్కకుండా విద్యా మార్గంలోనే ముందుకు సాగాలని సూచించారు. దేశ అభివృద్ధిలో యువత పాత్ర అత్యంత కీలకమని, భారతదేశంలో అత్యంత యువజన శక్తి ఉండటం గర్వకారణమని పేర్కొన్నారు. ఒక్కసారి డ్రగ్స్ బారిన పడితే యువత జీవితకాలం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాల్సిన బాధ్యత యువతపై ఉందని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్కు సంబంధించి ఒక్కసారి పేరు నమోదైతే విద్యార్థుల భవిష్యత్తు తిరిగి పొందలేని విధంగా దెబ్బతింటుందని తెలిపారు. తెలంగాణ విద్యా సంస్థ మార్వాడి యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఇప్పటికైనా యువత డ్రగ్స్ను పూర్తిగా మానుకొని అభివృద్ధి వైపు అడుగులు వేయాలని, దేశ భవిష్యత్తును కాపాడే బాధ్యత తీసుకోవాలని వక్తలు పిలుపునిచ్చారు. मदन बोला शारदा मैडम बोले
తెలంగాణ యువతని డ్రగ్స్కి అలవాటు పడకుండా నివారించడానికి, అలవాటు పడ్డ వాళ్ళకి ఈ అడిక్షన్ ద్వారా సహాయం అందించడానికి కొరకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. గత ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, ఫ్రెండ్లీ పోలీస్ అంటూ పోలీసుని కాస్త డ్రగ్ పెట్లకు కబ్జాదారులకు ఫ్రెండ్లీగా మార్పించడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టాక హోంమంత్రి కూడా ఈ డ్రగ్స్ పైన ఒక యుద్ధం ప్రకటించడం జరిగింది. ఇవాళ తెలంగాణ విద్యాసమితి ఒక సంస్థ యువతని ఏకం చేస్తూ ఎంతోమందిని ప్రముఖులను పిలిపించి ఇవాళ ఎక్సైజ్, నార్కోటిక్స్, పోలీసు వాళ్ళతో కలిసి ఈ 5K రన్ నిర్వహించడం జరిగింది. దీంట్లో పార్టిసిపేట్ యువత మన పిల్లల భవిష్యత్తు కాపాడడానికి కొరకు ఇది ప్రభుత్వం ఒకటే కాకుండా ప్రజల యొక్క మూమెంట్ వస్తుంది. దీంట్లో పబ్బులు కూడా తెలంగాణ వచ్చినాక పెరిగిపోయింది. గ్లోబల్ సిటీలో పబ్బులు ఎక్కరు పెరిగిపోయింది. అత్యధిక దొరికే డబ్బు దొరికేది కూడా పెరిగిపోయినా దీనిని ఆదాయం పరంగా కాకుండా యువత భవిష్యత్తు కాపాడడం కొరకు తీసుకున్న నిర్ణయం. మా మీడియా మిత్రుల ద్వారా యువతకి ప్రబోధిస్తూ యువతకి మా విజ్ఞప్తి, వేరే మా పిల్లలు ఈ భవిష్యత్తు రక్షించుకోవడం మా బాధ్యత. మీరు ఫ్రెండ్లీగా ఉండడానికి కూడా స్నేహితులతో, అలవాటు పడ్డ వాళ్ళతో కూడా మీరు నివారించే ప్రయత్నం చేయాలి. మీరు ఫ్రెండ్లీగా ఉండడానికి కూడా ఎన్నో అవకాశాలు ఉంటాయి. స్పోర్ట్స్ ఆడొచ్చు. గుండెపోటుతో ప్రాణాపాయంలో ఉన్న వారికి సకాలంలో సిపిఆర్ చేయడం వల్ల వారికి పునర్జన్మ అందించినట్లు అవుతుందని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రతి ఒక్కరూ సిపిఆర్ పట్ల అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు. కంజర్ల విజయలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సెక్రటరియట్ ముందు సిపిఆర్ శిక్షణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మైనార్టీ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్తో కలిసి మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో 2 లక్షల మందికి సిపిఆర్పై శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని తలపెట్టిన ఫౌండేషన్ చైర్మన్ కంజర్ల విజయలక్ష్మిని అభినందించారు. ప్రతి గ్రామానికి ఒక సిపిఆర్ అంబాసిడర్లను తయారు చేసి గుండెపోటు మరణాలను తగ్గించాలని ఆకాంక్షించారు. అజారుద్దీన్ మాట్లాడుతూ ఇటీవల గుండెపోటుతో మరణించే వారి సంఖ్య పెరగడం బాధాకరమని అన్నారు. ప్రతి ఒక్కరూ వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు. సిపిఆర్ నేర్చుకోవడం వల్ల ఒకరి ప్రాణాలను కాపాడే అవకాశం దక్కుతుందన్నారు. ఈ శిక్షణా కార్యక్రమం విజయవంతం కావాలని అజారుద్దీన్ ఆకాంక్షించారు. సిపిఆర్ కార్డియోపల్మనరీ రిససిటేషన్ అనేటువంటి కార్యక్రమం చాలా సందర్భాల్లో ఒక ప్రాణం రక్షించాలంటే డబ్బులు అవసరం లేదు, చిన్న చిటకాతో రక్షించవలసినటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమే సిపిఆర్. చాలా సందర్భాల్లో హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఈ చిన్నపాటి చిటికా తెలిసినటువంటి డాక్టర్సే కావచ్చు, మరే ఇతరులైనా కావచ్చు, హార్ట్ అటాక్ వచ్చినటువంటి వ్యక్తి మీద సిపిఆర్ నిర్వహిస్తే కార్డియాక్ అరెస్ట్ నుంచి తప్పించుకున్నటువంటి బహత్తర అవకాశం ఉంటుంది. ప్రపంచంలో చాలా సందర్భాల్లో సిపిఆర్ ద్వారా ప్రాణాలు రక్షించేటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అలాంటి సిపిఆర్ ఒక ఉద్యమంలాగా ఇవాళ మీ అందరికీ ట్రైనింగ్ ఇచ్చేటటువంటి ఒక బహత్తరమైన కార్యక్రమాలు తీసుకోవడం ఆశించదగ్గ విషయం. ప్రాణాలు ఎప్పుడు కూడా డబ్బులతోనే రక్షించుకోలేము. ఇలాంటి సింపుల్ టెక్నిక్తో రక్షించుకోవచ్చు అనేటువంటి ఒక విషయాన్ని ప్రజలకి అవేర్నెస్ కార్యక్రమంలో భాగంగా తెలియజేయడం అనేది చాలా అవసరం. అలాంటి కార్యక్రమం ఇవాళ చేపట్టి విజయవంతం అవుతా ఉంది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ పరిధిలోని భారతీనగర్ డివిజన్లో 9.44 కోట్ల నిధులతో రైతు బజార్, 2 కమ్యూనిటీ హాల్ భవనాలను ప్రారంభించారు మేయర్ గద్వాల విజయలక్ష్మి. భారతీనగర్ డివిజన్ పరిధిలోని రైతు బజార్ను 6 కోట్ల నిధులతో రీమోడలింగ్ చేసి ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. ఈ రైతు బజార్లో వెజ్, నాన్ వెజ్ దుకాణాలతో పాటు డ్వాక్రా మహిళలకు తాము తయారు చేసిన వస్తువులను అమ్ముకోవడానికి మహిళలకు పెద్దపీట వేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ ఆర్వి కర్ణన్, జెహెచ్ఎంసీ కమిషనర్ ప్రదీప్ కుమార్, స్థానిక కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
అండ్ ఆల్సో నేను ముఖ్య అతిథిగా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే మా కార్పొరేటర్ గారు చెప్పడం విధంగా ఇది ఆల్రెడీ ఒక రైతు బజార్ ఆల్రెడీ ఉండింది ఇక్కడ. అయితే ఈరోజు కొత్తగా ఆల్మోస్ట్ 1.8 acres లోపల సుమారు 6 కోట్లతో ఈరోజు మళ్ళీ రీమోడలింగ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్టయితే వెజిటేరియన్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, ఫ్లవర్స్ కానివ్వండి, నాన్ వెజిటేరియన్ చికెన్ కానివ్వండి, ఫిష్ కానివ్వండి, అన్నీ కలిసి ఒక 200 స్టాల్స్ కూడా అలాట్ చేయడం జరిగింది. దాంట్లోపల ఈరోజు మహిళలకు కూడా పెద్దపీట వేయాలని మీ అందరికీ తెలుసు. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క మహిళను కూడా ఒక కోటీశ్వరులు చేయాలి అన్న ఒక ఉద్దేశంతో ఈరోజు మహిళలకు కూడా మేము ఇక్కడ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ప్రాధాన్యత ఇవ్వబోతున్నాము. ఇక్కడ మా కార్పొరేటర్ గారు చెప్పినట్టుగా ఇక్కడ కొన్ని షాప్స్ మహిళలకి కూడా అలాట్ చేయడం జరుగుతుంది. సో ఇదన్నీ కూడా మీరు చూసినట్టయితే అంటే ఎవ్రీవేర్ కూడా అభివృద్ధి పెరుగుతూనే ఉంది. ఇలానే చేస్తూ ఉంటాము. రాని రోజుల లోపల కూడా ఇంకా ఎక్కువ, అంటే మాది ఒక టార్గెట్ కూడా మీరు ఇన్ని రోజులు చూసినట్టయితే 7 లక్షలు, మొన్ననే మా మినిస్టర్ గారు కూడా చెప్పిండ్రు, 7 లక్షలు తెలంగాణలో, ఎంటైర్ తెలంగాణలో ఈరోజు 7 లక్షల మహిళా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి. మా టార్గెట్ ఈ ఇయర్ 15 lakhs పెట్టుకున్నాము. ఎందుకంటే మహిళలకి కూడా మనం పెద్దపీట వేయాలి. అల్వాల్ శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అల్వాల్ ట్రాఫిక్ పోలీసులు, అల్వాల్ పోలీసుల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అరైవ్ అలైవ్ రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ట్రాఫిక్ ఏసీపీ శంకర్ రాజు ముఖ్య అతిథిగా హాజరై ఆలయానికి వచ్చిన భక్తులను ట్రాఫిక్ నిబంధనల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వాహనదారులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించి తమ ప్రాణాలను రక్షించుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా వాహనదారులు రోడ్డు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, హెల్మెట్ ధరించడం, మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని అన్నారు. ప్రజల భద్రత కోసమే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అల్వాల్ సిఐ ప్రశాంత్, ట్రాఫిక్ సిఐ శంకరయ్య, ఎస్ఐలు రాఘవేంద్రారెడ్డి, దేవిందర్, నవీన్ రెడ్డి, రాజశేఖర్ మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఈ షాప్లో చెప్తుంటారు, నాకు అలాంటి మా డాక్టర్ చెప్పాడు, నాకు హెయిర్ లాస్ అవుతుంది. దానివల్ల హెయిర్ లాస్ అయితే ఏమవుతుందండి, విగ్గు పెట్టుకోవచ్చు, హెయిర్ ప్లాంటేషన్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. అసలు ప్రాణమే పోతే ప్రాణాలు పోతాయి, అంగవైకల్యం అవుతారు, ఎదుటి వాళ్ళు కుటుంబాలు రోడ్డు మీదకి వస్తాయి. చాలా సందర్భాల్లో ఎర్వ్ చేసే పర్సన్ చనిపోతే ఆ పెయిన్ అనేది ఆ కుటుంబానికి మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు మన ఫ్యామిలీలో ఎవరైనా రోడ్ యాక్సిడెంట్లో పోతే అది అతను వాల్యూ ఏంది, ప్లస్ ఆ కుటుంబానికి అతను ఏ రకంగా అండగా ఉండేవాడు అనేది తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 years కుర్రోడు, చదువుకునే కుర్రోడు, తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి వాడి మీద ఎన్నో ఆశలు పెట్టుకొని పెంచి పెద్ద చేస్తారు, ఏదో బైక్ ఇస్తారు. ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు ఆ పిల్లోడు హెల్మెట్ పెట్టుకోకుండా పోతాడు. మనం కూడా మనం చెప్పాలి ఆ బాధ్యత, తన హెల్మెట్ పెట్టుకో జాగ్రత్త అని చెప్పేసి. చాలా మంది హెల్మెట్ పెడతారు కానీ బెల్ట్ పెట్టుకోరు. దానివల్ల ఏమవుతుంది అంటే యాక్సిడెంట్ అయితే కింద పడితే దెబ్బతగిలితే ప్రాణాలు. స్కూల్స్లో, కాలేజీల్లో ప్రతి ప్రయాణికులకు, రోడ్డు మీద వెళ్ళే వారికి, పెడెస్ట్రియన్ వాళ్ళకి అందరికీ కూడా చేరాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు అందులో భాగంగా మన అల్వాల్ ఇన్స్పెక్టర్ గారు ప్రశాంత్, మా యొక్క ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గారు శంకర్ గారి వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ మన యొక్క టెంపుల్ అల్వాల్లో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వెంకటేశ్వర స్వామి గుడిలో, పవిత్రమైన వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రతిరోజు చాలామంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు. కాబట్టి ఈ యొక్క మారణ హోమాన్ని ఆపాలనే ఉద్దేశంతో ప్రతిరోజు ప్రతి ఒక్కరికి కూడా ట్రాఫిక్ రూల్స్ తెలియపరచాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంటి నుంచి సజీవంగా వెళ్ళి మళ్ళీ ఇంటికి సజీవంగా రావాలి. ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, హెల్మెట్ పెట్టుకోవాలి, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దు, రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయొద్దు.